నువ్వా? సారీరా. ఏంటి సారీ? ఏంటిది ప్రతిసారి? మొన్న రాత్రి లాగి పెట్టి తంతే వెళ్ళి తలుపు మీద పడ్డాను, తల పగిలింది. నిన్న రాత్రి ఈడ్చి పెట్టి కొడితే వెళ్ళి పక్కిట్లో పడ్డాను. దొంగోడెవడో వచ్చాడు అనుకుని వాడు గజ్జుకు కర్రీ చేసింది తెలుసా? అది కాదురా, ఇవాళ మళ్ళీ ఆ కళ వచ్చింది. ఇవాళ కల్లో నా ఊహా సుందరి ఎలా కనిపించిందో తెలుసా? గోదావరి ఒడ్డున. ఒక సమయం లేదు, సందర్భం లేదు, రాత్రి లేదు, పగలు లేదు, కలలు కాకరకాయలు అంటూ నా పాటలన్నీ నలిపేస్తున్నావు కదరా. రే బాబు, నాకు పెళ్ళై పిల్లలు పుట్టాలా వద్దా? పెళ్ళేమిటి బాబు, 4 పెళ్లిళ్ళు చేయించేస్తాను ఏమనుకుంటున్నారు? వీడోడు. చెప్తాను, రండి రండి. జాన్ అబ్దుల్ శాస్త్రి అని మ్యారేజ్ బ్రోకర్. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పండి, వెతికి పట్టుకొస్తానంటే నేనే రమ్మని చెప్పాను. ఇదిగో ఈయంతో చెప్పు. కంబాల చెరువు లాంటి కళ్ళు, నల్ల త్రాచు లాంటి జడ, కందిరీగ లాంటి నడుము, జల్ల చేప లాంటి మెడ, అంత గొప్ప రూపవతి కావాలి. రూపవతి ఏమిటి బాబు, గర్భవతి కావాలన్నా కూడా గంటలో సెలెక్ట్ చేసేస్తాను. ఇదిగో ముందు ఆల్బమ్ చూడండి, ఈ అమ్మాయిని చూడండి, శిరీష ఫ్రమ్ చిత్తూరు. ఎలా ఉంది? చెత్తగా ఉంది. ఈ అమ్మాయిని చూడండి, రమామణి ఫ్రమ్ రాజమండ్రి. శృంగారానికి తప్ప సంసారానికి పనికొచ్చేటట్లేదు. ఈ చార్మింగ్ బ్యూటీని చూడండి, మొన్ననే పెద్ద మనిషి అయింది, నాలాగే కొంచెం కామ ఎక్కువ. మ్యారేజ్ ఫిక్స్ అయ్యేదాకా లేవనంటూ సవత టాప్ మీదే చతికిలు పడిపోయింది. మంచి పని చేసింది, నువ్వు వెళ్ళి లేపు. ఇది చూడండి, మిస్ ఇండియాగా కొద్దిలో మిస్ అయ్యి ఎయిర్ హోస్టెస్ గా జాయిన్ అయింది. మీరు ఎస్ అంటే ఎయిర్ ఇండియాలో పెళ్లి, ఎయిర్పోర్ట్ లో శోభనం, కాక్పిట్ లో కాను. అబ్బో, ఒక్క శోభనానికి కూడా పనికిరాదు. ఫైనల్ గా ఎలిజబెత్ టైలర్ పార్టీ పార్టీ పార్టీ. నల్ల త్రాచు జల్ల చేపలు. అలాగే సాయంత్రం ఓ నవతాచులు పట్టుకొచ్చి మెడలో వేసేస్తాను, ఒక్క కాడుకు చచ్చూరుకుంటాం. నల్ల త్రాచు జల్ల చేపలు, నల్ల త్రాచు జల్ల చేపలు, జల్ల చేపలు నల్ల త్రాచు. యాండి, ఈ వేళ మీ పుట్టినరోజు కదా? యా, విష్ మీ హ్యాపీ బర్త్డే. ఆ పని పొద్దునే చేశాను, మీరు మర్చిపోయినట్టున్నారు. అవును, ఈ డ్రెస్ అంటే మీకు ఇష్టం కదా? ఇష్టమా? ప్రాణం. ఈ డ్రెస్ మీద మనకి ఎన్ని ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయో మా ఆఫీస్ లో కనుక్కో, తెలుస్తుంది. పెళ్ళోక ముందు మీ పక్క సీట్లో పనిచేసిందాన్ని కదా, నేను ఇంకొకరిని అడగడం దేనికి? ఈ డ్రెస్ వేసుకుని నన్ను పడగొట్టినట్టే ఇంకొక అమ్మాయిని పడగొడతాను కదా. అది కాదు గ్రేసి, నా మాట విను. రాలా బ్యూటిఫుల్. ఈ గెటప్ లో ఆఫీస్కి వెళ్లే వాళ్ళ లేను, అడుక్కు తినేవాళ్ళగా ఉన్నాను. సెకండ్ ఫ్యామిలీ ఉన్నా బాగున్నా, అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునేవాడిని. ఈ ఫోటో టేబుల్ మీద నీ ముందే పెట్టుకోవాలి. గంటకి ఫోన్ చేస్తుంటా, నువ్వే రిసీవ్ చేసుకోవాలి. పొరపాటున ఎవరికైనా లైన్ వేసినట్టు తెలిసిందో, ఇంత చండాలపు గెటప్ తో నేను ఎవరికైనా లైన్ వేస్తే పటపట పళ్ళు రాలు కొడతారు తప్ప పడేవాళ్ళు ఎవరైనా ఉంటారంటావా? అసలు నేను సాల్మన్ రాజ్ అంటే ఎవరైనా నమ్ముతారంటావా? ఇదిగో ఇలాగే వెళ్ళాలంటావా? వెళ్ళడమే కాదు, రావాలి కూడా. కుక్కలు కరిచేస్తే బయటికి వెళ్ళి బట్టలు మార్చుకోవడం, మళ్ళీ షోకు చేసుకోవడం లాంటిది ఏమన్నా చేసినట్టు తెలిసిందో, మీకు తెలుసుగా నేనేం చేస్తాను. హలో. అమ్మో, చేసింది మనమైతే ముద్దులు అడుగు పెడుతుంది. హలో, బాస్ పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోబోయేవాడు ఎవడో చాలా దురదృష్టవంతుడే. ఎవడో వెళ్తా నేనే. వాట్? ఏం చేయను, తెలియక లవ్ చేశాను. మ్యారేజ్ చేసుకున్నావా అని రేపు మార్నింగ్ అడుగుదాం అనుకుంటున్నాను. పెళ్ళైన వెంటనే ఉద్యోగం మానిపించే, లేకపోతే అడు చూడు. అమ్మో, వస్తాను. అయ్యి బాబాయ్, టైం అయిపోయింది. నువ్వేనా లేకపోతే కదా సన్యాసి. అబ్బా, కాలు విరిగిపోయింది. ఏమిటా ఇది, దున్నపోతా పడ్డావు? కరెక్ట్ గా అన్నారు కానీ 600 తీసుకుని కౌలించుకున్నారు రమ్మని లాక్ కొట్టేసిందండి నా తేలిజా. అబ్బా, ప్రతిరోజు మీతో పడలేక చచ్చిపోతున్నాను. లే చూడండి సార్, వీడు చేసిన పని. నువ్వు చేసిన పని కూడా ఏం బాగాలేదు. అర్జెంట్ గా 600 ఇచ్చేయి. నేను 600 తీసుకున్నానా? అవును. వీళ్ళతో చస్తున్నాను. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు చేసిన ఏదో పనికి ఎక్కడున్నా రావాలరా. ఏమండి,
ఈ ఎదవ ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రాత్రంతా నా పక్కలో పడుకొని నాకు ఇవ్వాల్సింది పోయి నా పర్స కొట్టేశాడు. అదేంటండి అలా షాక్ అయ్యారు? మీ పర్సు కూడా కొట్టేశాడా? చీ ఏంటండి మా సుందరం ఒకటే తిట్లు. నిన్ను మర్యాదగా నా డబ్బు కక్కు, లేకపోతే మీ ఓనర్ చెప్పేస్తాను. మీ ఓనర్ ఎవరా? మీరా? అయితే వినండి, రాత్రంతా నా పక్కలో పడుకొని సెక్సీ మిక్సీ పనులు చేస్తూ మీ అందరి గురించి ఎంత బ్యాడ్ గా చూస్తున్నాడు తెలుసా అండి? ఈ సాల్మన్ రాజు ఒట్టి ఈ ఫైల్ మీద చిన్న సంతకం పెట్టేస్తే నేను బాస్ కి వచ్చేస్తానండి. ఎదవలా చూస్తుందట. గడిసేలా ఉన్నాడు కానీ ఈ పాటి చాలా మందిని పాడు చేసి ఉండేవాడట. నన్ను వెళ్ళమనే హక్కు మీకు ఈ జన్మలో లేదు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు ఏంటా? మళ్ళీ ఇక్కడే జరుగుతుంది. ఏం లేదు సార్. ఏమీ లేదా సార్? మీరే ఈ ఉత్తరాన్ని ఒకసారి చదవండి సార్. డియర్ లలిత, అచ్చం నాలాగే ఉండి నీ భర్త నువ్వు కోల్పోయావని మొన్నే తెలుసుకున్నాను. నా భార్య గ్రేసి ఒక రాక్షసి. త్వరలోనే దానికి విడాకులు ఇచ్చేసి నేను పెళ్లి చేసుకుంటాను. నీ ప్రియమైన సాల్మన్ రాజు. ఏమయ్యా, నీకు అసలు బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఉన్నాయా? అందుకే నీ భార్య ఇంత హీనంగా చూస్తుంది. అది కాదు. ఎంత భర్త పోతే మాత్రం ఆడదాన్ని లోకు చేస్తావా? ఆగండి. వీడేంటి ఇలా బీసుకుపోయాడు? టైం ఎంత అయింది? ఈ ఆలస్యానికి కారణం నేను కాదు సార్. ఇదిగో ఈ వెధవ వీడు బాత్రూమ్ లో ఉండగా నా కర్మగాలి ఒక బొమ్మ గీశానండి. దానికి వడ్డాది పాపయ్య గారి లెవెల్లో అందంగా సుందరి అని పేరు పెట్టాను సార్. అది చూసి వీడు థ్రిల్ అయిపోయాడట. అప్పటి నుంచి ఆ సుందర అడ్రస్ చెబుతావా చస్తావని పొద్దుటి నుంచి నన్ను చంపుకు తింటున్నాడు సార్. సార్ వీడి ఫేస్ చూడండి. నా సుందర అడ్రస్ కావాలి. నా సుందర అడ్రస్ కావాలి. అదిగో నా సుందర అడ్రస్ కావాలి. అదే తగలయ్యా. ఊహించి గీసిన బొమ్మకు అడ్రస్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా? లేదు సార్, వీడేదో ఫోటో చూసే గీశాడు. లేకపోతే నా సుందర బొమ్మను వీడు అంత అందంగా ఎలా గీకల్డు? కర్మ సార్ కర్మ. పొద్దుటి నుంచి ఇదే కూడా సార్ వీడితో. నా సుందరి. సరే సరే, నా సుందరి ఆఫీస్ ని సర్కస్ కపిల్ లా తయారు చేస్తున్నారు. నా సుందరి. ముందు మీ సీట్లలో చాలండి. నా సుందరి. కూర్చోండి. సుందరి. నా సుందరి. నా సుందరి. పొద్దు నుంచి లేపుతుంటే లేగట్లేదు. లక్ష్మే, ఓ దొర్రాడు మా లక్ష్మే. అమ్మమ్మ ఇదే మగనుకున్నాడు లేగట్టడం. ఇక మనమాట రాత్రి మొత్తం వదలలేదు. చింతామణి చింతామణి ఇదో బూటికిను. మమ్మల్ని చూసి కూడా పలకరించకుండా వెళ్ళిపోతున్నావైతే. నువ్వు వెళ్ళరా? వెళ్తాను. ఒరే, కొత్తగా వచ్చిన మన ఎస్ఐ గారికి వీళ్ళ సంగతి స్ట్రాంగ్ గా చెప్పాల్సిందే. ఏంటండి? ఏంటి బాబు, కొత్త ఎస్ఐ గారు వచ్చారా? చూడ నాకే భయంగా ఉంది. ఎలా ఉన్నాడే? బ్యూటిఫుల్ గా ఉన్నాడండి. ఉంటాడు. ఆయన గాని కోపం వస్తే నిప్పులు కక్కేసి నీ కంపెనీ నిమిషంలో ఊహించేస్తాడు. అయ్యి బాబాయ్, ఒకసారి ఎవడో ఈ ఎస్ఐ గారి చెల్లెల్ని కిడ్నాప్ చేసి బొంబాయిలో బ్రోతల్ హౌస్ కమ్మేశాడంట. ఇంకొకసారి ఇంకెవడో ఆయన వైఫ్ ని కీపుని కంబైన్డ్ గా రేప్ చేసి దుబాయ్ సాహిబ్ కి అమ్మేశాడంట. అప్పటి నుంచి ఇలాంటి కంపెనీలు కనిపిస్తే చాలు చెప్పించి పారేస్తున్నాడు. నీ పని స్మాష్. అయితే మా గురించి ఎస్ఐ గారితో చెప్పి కంపెనీ ముగించేస్తారా అండి? 100%. అయ్యి బాబాయ్, అంత మాట ఎందుకు గానండి? మీకేమి ఇచ్చుకోమంటారో చెప్పండి. అలా రా దారికి. అందాక ఓ 1000 ఇచ్చుకో. అయ్యి బాబాయ్, 1000 రూపాయలు చాలా ఎక్కువ అండి. అలాగే కానండి. అదిగో ఆ గదిలోను మా తమ్ముడు హనుమంతు గాడు పనపాల తింటా కూకున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళండి, క్యాష్ ఇచ్చేస్తాడు. అయ్య బాబోయ్, లోపల ఏదో సెక్షన్ జరిగిపోతుంది. ఏం చేద్దాం? బ్యూటిఫుల్ ఐడియా. ఓ 2000 ఎవరు హనుమంతు? సరిపోతాయా? భలే ప్రశ్న. సరిపోతాయంటే సరిపెట్టుకుంటాం. ఏం చేస్తాం? మరి అయితే లోపలికి రండి. దేవుడు, పనస్తోళ్ళు హనుమంతు కానీడు మన ఎస్ఐ దొరగారు. నా చెల్లెల్ని బొంబాయిలోను నా వైఫ్ ను దుబాయ్ లోను అమ్మారా?